దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనందరం మరొక పర్యాయము ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి రెండవ రాకల్లో వరుడుగా రాబోతున్న క్రీస్తు కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఇంచుమించు 3237 మంది వ్యక్తులను ప్రస్తావన తీసుకొచ్చారు బైబిల్లో. అంటే పేరు పెట్టి రాయబడినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే ఇంచుమించు 37 3237 మంది. ఈ పేరు పెట్టి రాయబడినటువంటి మనుషులందరూ కూడా ఏదో ఒక ఉద్దేశంతో దేవుడు తన గ్రంథాలు రాయించాడు. అపోస్తలుడు పౌలు ద్వారా ప్రభు రాస్తూ అంటారు, అంత్యకాలములో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికై బైబిల్ గ్రంథంలో అన్నిటినీ దేవుడు మన కొరకు పొందుపరిచాడట. అంటే ప్రతి మనుషుడు, రాయబడిన ప్రతి మనుషుడు చేసినటువంటి ప్రతి పనిని, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, ప్రతి పనిని ప్రభువారు మనకి ఏది అవసరమో ప్రతిదాన్ని రాసిపెట్టాడు. చాలామంది ఏమంటారంటే బైబిల్లో వాళ్ళు తప్పు చేసినట్టు రాశారు, వీళ్ళు తప్పు చేసినట్టు రాశారు, అంటే మనం కూడా అలా ఉండమనా అని చాలామంది అంటారు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. బైబిల్లో తప్పు చేసిన వారిని ఎందుకు రాసిపెట్టాడు అంటే వారు పొందినటువంటి శిక్ష ఏంటో మనం నేర్చుకుని అది మనం చేయకుండా ఉండటం కోసం. ఎవరి ప్రవర్తన మేలుకరంగా ఉందో, ఎవరి ప్రవర్తన దీవెనకరంగా ఉందో, ఎవరి ప్రవర్తన కీడుకరంగా ఉందో ఆలోచన చేసుకుని తద్వారా మన జీవితాలను, మన బ్రతుకులను కట్టుకోవడానికే ప్రభువారు ప్రతిదానిని బైబిల్ గ్రంథంలో రాసిపెట్టారు. అంతేగాని ఇందులో రాయబడినవన్నీ కూడా అట్లా చేయమని కాదు, లోతు చేయమన్నట్టు కాదు, నవాబు చేయమన్నట్టు కాదు, లేకపోతే ఇంకోటి అవన్నీ కూడా అట్లా చేయమని మనల్ని ఉద్దేశించలేదు. కానీ తద్వారా కలిగినటువంటి ఫలితాలు ఏంటో మనం గమనించుకుని తద్వారా మనం జీవించడానికే దేవుని యొక్క వాక్యంలో సమస్తము వ్రాయబడ్డాయి. అయితే ఇలా వ్రాయబడినటువంటి ఈ గ్రంథంలో, ఈ మాటల్లో, ఈ 3237 క్యారెక్టర్స్లో ఈరోజు ఒక క్యారెక్టర్ని ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం నేర్చుకుంటూ అందులో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఏంటి ఉపమానం అంటే తప్పిపోయినటువంటి కుమారుడు. అది ఉపమానం. ఉపమానం అంటే ఏంటంటే పరలోక సంబంధమైన విషయాలు మనకు అర్థం కావడానికి భూలోక సంబంధమైనటువంటి విషయాలతో క్రోడీకరించి మాట్లాడడం, అర్థమయ్యేటట్టు చెప్పడం. అంటే భూలోక విషయాలను పరలోక విషయాల కోసం వాడుకోవటం. ఉదాహరణ చూడండి, విత్తువాని ఉపమానం ప్రభువారు చెప్పారు. అంటే పరలోకంలో విత్తేవాడు ఉన్నాడని అర్థం కాదు. ఆ ఉపమానం ద్వారా పరలోక మర్మాలను మనకేదో చెప్పాలనుకున్నాడు ఆయన. అందుకోసం భూలోకంలో జరిగినటువంటి సంఘటనని ఆయన వాడుకుని మనకి పరలోక అర్థాలను తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. అలా చెప్పబడేటువంటి ఉపమానాల్లో తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఒకటి.
ఈ తప్పిపోయిన కుమారుడు ఉపమానము అది ఒక సంఘటన, అంటే జరిగినటువంటి సంఘటన అయి ఉండొచ్చు, జరగంది అయి ఉండొచ్చు, అది ఒక స్టోరీ, ఒక ఉపమానం మాత్రమే. కానీ పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు స్టోరీ వంటి యథార్థ సంఘటన ఒకటి రాయబడి ఉంది. ఆ యథార్థ సంఘటన ఏంటో మనం నేర్చుకుని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం. దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలేను. దేవునికి స్తోత్రం. యూదాను ఏలినటువంటి రాజులలో అత్యధికమైన సంవత్సరాలు ఏలినవాడు ఈ మనష్షే. 55 సంవత్సరాలు ఏలాడట. అసలు ఈ మనష్షే ఎవరో చిన్న ఉదాహరణ మనం నేర్చుకుందాం. ఈ మనష్షే ఎవరు కొడుకో చూద్దాం. ఈ మనష్షే ఎవరయ్యా అంటే బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుంది. బైబిల్లో రాజులలో అతను వంటి విశ్వాస వీరుడైన రాజు అంతకు ముందు కానీ అతని తర్వాత కానీ లేడట. అలాంటి రాజు ఒకడు ఉన్నాడు. మీకేమో తెలుసా? అలాంటి రాజు అతను ముందు లేడట, ఆ తర్వాత లేడట. అంతటి విశ్వాసం కలిగినటువంటి రాజు అట. చూడండి, అతని గురించి చెబుదాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. రాజుల 2వ గ్రంథం 18:5. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచున్నవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడు లేడు. అంటే చల్లండి, అదంతా చదువుకుంటే అదే రాస్తాయి. అంటే అలాంటి రాజు అతను ముందు లేడు, ఆ తర్వాత లేడట. అంతటి విశ్వాసం కలిగి దైవభక్తి కలిగినటువంటి రాజు. ఆ రాజు పేరు హిజ్కియా. దేవునికి స్తోత్రం. హిజ్కియాకు మనకు ఎలా తెలుసు అంటే, ఎలా తెలుసు? హిజ్కియా మనకి మరణకరమైన రోగం వచ్చింది, ప్రార్థన చేశాడు, ఆయుష్ ఇచ్చాడు, 15 సంవత్సరాలు బ్రతికాడు అని. ఈ హిజ్కియాయే మనష్షేకు తండ్రి. ఈ హిజ్కియా మరణ రోగం వచ్చినప్పుడు అతని వయసు 39 సంవత్సరాలు. జాగ్రత్తగా వినాలి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 39 సంవత్సరాలు వయసు. ఈ 39 సంవత్సరాల వయసులో రోగం వచ్చింది, బలహీనత వచ్చింది. బలహీనత వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడు ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన ఆలకించిన తర్వాత ఆయుష్ ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? మరో 15 సంవత్సరాలు. అంటే 39 15 ఎంత? 54 సంవత్సరాలు బతికాడు మొత్తం హిజ్కియా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవా నన్ను స్వస్థపరచు, తన ఇల్లుని చక్కబెట్టుకున్న తర్వాత దేవుడు హిజ్కియాకు ఆయుష్నిచ్చాడు. ఆయుష్ని ఇవ్వటమే కాదు, ఆయుష్తో పాటు హిజ్కియాకు సంతానాన్ని కూడా దేవుడిచ్చాడు. హిజ్కియా మరణకరమైన రోగం రాకమునుపు సంతానం లేదు. రోగం వచ్చి బాగుపడిన తర్వాతే సంతానం కలిగింది. ఆ పుట్టినప్పుడు ఆ ఆయుష్ పెరిగిన తర్వాత పుట్టినవాడు మనష్షే. జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది జాగ్రత్తగా చూస్తే దేవుని సన్నిధిలో ప్రభు ఎలాంటి వాడంటే, మనం ఒకటి అడిగితే ఆయన 2 ఇస్తాడు. మనష్షే హిజ్కియా బ్రతికించమని అడిగాడు, దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. ఆయుష్తో పాటు ఏమి ఇచ్చాడు? సంతానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను దేవుని దగ్గర ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడు? సర్వ సంపదలు కూడా ఇచ్చాడు. అందుకనే బైబిల్లో మాట ఉంటుంది, మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికను అత్యధికముగా దయచేయు దేవుడు అని రాస్తాడు. అంటే మనం అడగాలే తప్ప మన ఊహకు మించినటువంటిది, మన ఆలోచనకు మించినటువంటిది, మనం అడిగిన దానికంటే శ్రేష్టమైన దానిని ఆయన మనకు ఇచ్చుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రార్థనలు ఏమడుగుతున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు అడిగిన దానికంటే దేవుడు 2 ఆశీర్వాదంతో నిన్ను నింపునుగాక, 2 దీవుడితో నిన్ను బలపరుచునుగాక.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నీ ఆశ ఏంటో, నీ కోరిక ఏంటో, నీ బలహీనత, నీ ప్రార్థన ఏంటో నాకు తెలీదు. నీ ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం అనుగ్రహించి రెండింతల దీవెనతో నిన్ను నింపునుగాక. నీ హృదయాన్ని సంతృప్తితో నింపునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనష్షే ఇస్కే యొక్క 15 సంవత్సరాలు పుంచుకున్నటువంటి వయసులో పుట్టాడు. మనష్షేకు 12 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇస్కే చనిపోయాడు. ఇస్కే చనిపోయిన తర్వాత 12 సంవత్సరాల వయసుకే మనష్షే రాజు అయ్యాడు. బాగానే ఉంది. మనష్షే వాళ్ళ తండ్రి చాలా భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే అతని ముందు అతని తర్వాత అంతటి విశ్వాస వీరుడు ఎవరు లేరు. అంతటి గొప్ప విశ్వాసంతో ఉన్నవాడు, అంతటి భక్తి కలిగినటువంటి వాడు. అయితే మనష్షే మాత్రం తండ్రిని పోలిన వాడు మాత్రం కాదు. మనష్షే ఎటువంటి వాడే అంటే మనష్షే అంత మూర్ఖుడు, మనష్షే అంత అపవిత్రుడు ఆ ముందు ఆ తర్వాత కూడా లేరట. దేవునికి స్తోత్రం. ఈ మనష్షే చేసినటువంటి పనులు మనం ఒకసారి చూడండి. 3 స్టెప్పుల్లో చేశాడు మనష్షే. చూడండి, 33వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుకు చేయు కర్ర పిచాచములతోనూ సోదెగాడ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించాడు. మనష్షే ఎటువంటి వాడే అంటే తన తండ్రి లాంటి వాడు కాదు, దేవునికి కోపం పుట్టించేటువంటి చెడు నడత నడిచినవాడు. హిజ్కియాలాగా భక్తిపరుడు కాదు, తన తండ్రిలాగా ప్రార్థనాపరుడు కాదు, తన తండ్రిలాగా విశ్వాసవీరుడు కాదు, తన తండ్రిలాగా భక్తిని నేర్చుకున్నవాడు కాదు. ఎందుకయ్యా అంటే హిజ్కియా అనుకుని ఉంటాడు ఏమనంటే మనష్షే ఇంకా చిన్నోడే కదా, 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి చిన్నోడే కదా, 12 సంవత్సరాలు వచ్చింది ఇంకా చిన్నాడే కదా, తర్వాత నేర్చుకుంటాలే అనుకున్నాడేమో హిజ్కియా. భక్తిని నేర్పించలేదు మనష్షేకు. కానీ ఆ భక్తి నేర్పించినటువంటి ఆ సమయం, ఆ భక్తి నేర్చుకొని ఆ సమయం, చిన్నపిల్లవాడే కదా అనుకున్నటువంటి వయసులోనే మనష్షే యొక్క హృదయము చెడిపోయింది. చాలా పర్యాయాలు మనం కూడా ఇట్లాగ అనుకుంటాం, మా పిల్లలు చాలా చిన్నోళ్ళు, భక్తి చేసేంత వయసు లేదో, పరిచర్య చేసేంత వయసు లేదో, వాయిద్యాలు వాయించే వయసు లేదో, పాటలు పాడే వయసు లేదో, లేకపోతే పరిచర్యలో ఉండేటువంటి వయసు లేదు అనుకుంటాం. మన పిల్లలు మనకు చాలా చిన్నోళ్ళలా కనబడుతున్నారు. ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా దున్న పొత్తులాగా అయిపోయినా, ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు అనుకోండి, మా నాన్నగారికి నేను ఎలా కనబడేవాడిని అండి? చిన్నపిల్లలాగే కనబడతాను. దేవునికి స్తోత్రం కదండి, చిన్నపిల్లలాగా కనబడతారు. కానీ వాళ్ళు పెరుగుతున్నారు, వయసు పెరుగుతుంది, వారు శరీరంలో వృద్ధి చెందుతున్నారు, వారి ఆలోచనలో వృద్ధి చెందుతున్నారు, వారి మనస్సులో వృద్ధి చెందుతున్నారు, వారి మానసిక స్థితి పెరుగుతూ ఉంది. బైబిల్లో హన్నా అనేటువంటి ఒక సహోదరి తనకు పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుని సన్నిధిలో పరిచర్యకి ఇచ్చేసింది. ఎన్ని సంవత్సరాల్లో? పాలు విడిచిన వయసు. పాలు విడిచిన వయసు అంటే ఇంచుమించు 3 సంవత్సరాలు అయి ఉండొచ్చేమో, ఏమో ఆ రోజుల్లో. మరి ఆ కాలంలో పాలు ఎన్ని సంవత్సరాలకు విడిచేవారో మనకు ఎక్కడ తెలియదు. కొంతమంది 6 సంవత్సరాలు తాగిన వాళ్ళు కూడా ఉన్నారట. మరి ఉన్నారు, పూర్వకాలంలో 6 సంవత్సరాల వరకు తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏ వయసులో పాలు విడిచాడన్నది మనకు తెలియదు. కానీ మొత్తం పాలు విడిచిన వయసు రాగానే, అంటే ఇంచుమించు 6-3 అనుకున్న 3 సంవత్సరాల వయసులో ఆ సమయాన్ని తీసుకెళ్ళి తల్లి ఏం చేసింది? సంఘంలో మందిరంలో విడిచిపెట్టింది. నా కొడుకు ఇంకా పరిచర్య చేసే వయసు రాలేదు, నా కొడుకు ఇంకా ప్రార్థన చేసే వయసు రాలేదు,
నా కొడుకు ఇంకా ప్రార్థన చేసి పాటలు పాడే వయసు రాలేదు, బైబిల్ చదివే వయసు రాలేదు అనుకోలేదు. అన్నా తీసుకెళ్ళి తన కొడుకును పరిచర్యకు అప్పగించింది. అక్కడ రాస్తాడు, సమూయేలు ఏలు ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. మనం చిన్నపిల్లలు అనుకోవద్దు. నీ పిల్లలు చిన్న వయసులోండే వారు చేయాల్సిన పనిని వారికి నేర్పించు. చిన్న వయసులోనే పరిచర్యను వారికి అలవాటు చేయి. చిన్న వయసులోనే భక్తిని అలవాటు చేయి. చిన్న వయసులోనే ప్రార్థన అలవాటు చేయి. చిన్న వయసులోనే భక్తిని అలవాటు చేయి. చిన్న వయసులోనే పాటలు పాడడం అలవాటు చేయి. చిన్న వయసులోనే పరిచర్య అలవాటు చేయి. వాక్యులు అంటాడు, చిన్నవాడిగా ఉన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు వాడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం, ఇంకా చిన్న వయసే కదా అనుకుని మనం వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఉంటాం, దేవునికి దూరం చేస్తూ ఉంటాం. వారు మెల్లంగా లోకానికి అలవాటు అయిపోతారు. ఎప్పుడైతే ఒకసారి లోకానికి అలవాటయ్యారో, ఇక లోక అలవాట్లకు అలవాటయ్యారో, లోక ఆలోచనలకు అలవాటయ్యారో, ఇక వాళ్ళు మరలా మనకు వెనక్కి లాక్కోవడం చాలా కష్టం. ఈరోజు త్రాగుబోతులు అయిపోయిన వాళ్ళు, తిరుగుబోతులు అయిపోయిన వాళ్ళు, ఈరోజు జీవితాలు పాడు చేసుకుని యవ్వన బిడ్డలందరూ కూడా ఇలా చిన్ననాడే వారి జీవితాలు పాడు చేసుకున్నవారు. పిల్లలు ఇంకా చిన్నపిల్లలు అనుకున్నప్పుడు, తల్లిదండ్రులు ఇంకా మా పిల్లలు చిన్నోళ్ళే అనుకుంటున్నప్పుడు వాళ్ళు పాడైపోయారు. కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను, వింటూ ఉన్నాను. 5వ తరగతి చదివేవాడు సిగరెట్లు కాలుస్తున్నాడు. 10వ తరగతి చదివేవాళ్ళు మందు బాటలు తెచ్చుకుని పార్టీలు చేసుకుంటున్నారు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి లోకం. మన పిల్లలు చాలా జాగ్రత్తగా పెంచాలి. హిజ్కియా అనుకున్నాడు, నా కొడుకు ఇంకా చిన్నవాడే అనుకున్నాడు. కానీ అతను మరణించేసరికి హిజ్కియా యొక్క కుమారుడు మనష్షే భక్తులు లేని వాడిగా జీవించడం మొదలుపెట్టాడు. దేవునికి దూరంగా బ్రతకడం మొదలుపెట్టాడు. విశ్వాసం లేని వాడిగా బ్రతకడం మొదలుపెట్టాడు. దేవునికి అయిష్టమైన క్రియలు చేసేవాడిగా అతని జీవితాన్ని కట్టుకోవడం మొదలుపెట్టాడు. అన్యాచారాల్లో జీవించడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన బిడ్డలను ఎలా పెంచుతున్నామో, మన బిడ్డలు ఎక్కడ పెంచుతున్నామో, మన బిడ్డలు ఎలా పెంచుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. మన పిల్లలను దైవ భక్తిలో పెంచగలిగితే పెద్దవాళ్ళైనప్పుడు ఖచ్చితంగా వారు విశ్వాసములు ఆత్మీయ జీవితంలో కొనసాగగలుగుతారు. హల్లెలూయా. సమూయేలు తన చిన్న వయసులోనే తల్లి దేవునికి ఇవ్వడం ద్వారా సమూయేలు ఎంత గొప్పవాడయ్యాడు తెలుసా? సమూయేలు 4 పనులు చేశాడండి. 4 అధికారాలు కలిగి ఉన్నాడు సమూయేలు. ఏంటయ్యి? 1, సమూయేలు ఎవరో చివరి న్యాయాధిపతి. సమూయేలు న్యాయాధిపతి. సమూయేలు ఇంకెవరో దీర్ఘదర్శి. సమూయేలు ఇంకెవరో యాజకుడు. సమూయేలు ఇంకెవరో ప్రవక్త. 4 పనులు. వ్యక్తి ఒకడే, 4 పనులు దేవుడు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? చిన్ననాటి నుండి దైవ భక్తిలో పెరిగిన వాడు, దేవుని చేతిలో పెరిగిన వాడు, దేవుడు ఉన్నతమైన అభిషేకముతో బిడ్డను నింపి దేవుడు తన చేతిలో ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. రాజులను అభిషేకించేవాడిగా దేవుడు వాడుకున్నాడు. రాజ్యాంగం రాసేవాడిగా దేవుడు అభిషేకించాడు. రాజులకు దిశనిర్దేశం చేసేవాడిగా దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డలు దేశానికి ప్రయోజకులు అవ్వాలంటే, దేశంలో నీ బిడ్డల వల్ల దేశము బాగుపడాలంటే, నీ దేశానికి నీ పిల్లలు సేవ చేసేవారుగా ఉండాలంటే, నీ పిల్లలు ప్రయోజనకరులుగా ఉండాలంటే, నీ పిల్లలు దీవెనకరంగా ఉండాలంటే, నీ బిడ్డలను చిన్ననాటి నుండి దైవ భక్తిలో, విశ్వాసములో, నిరీక్షణలో పెంచగలిగితే దేవుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించినట్టు దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు. నీ బిడ్డలు ఖచ్చితంగా ఉన్నతమైన శిఖరాలు అధిరోహిస్తారు. చిన్నటువంటి పరిచర్య చేసిన ప్రతి బిడ్డను దేవుడు ఆయన ఆశీర్వాదములతో నింపునుగాక, తన కృపతో నింపునుగాక, తన మహిమతో నింపునుగాక, వారి జీవితాల్లో మెండైన మేలులతో బలపరుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డలు ఆశీర్వాదకరమైన స్థితిని అనుభవించుదురుగాక. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, మన బిడ్డలు దీవెనకరముగా ఉందురుగాక. మనష్షే హిజ్కియా నడిచిన మార్గంలో నడవలేకపోయాడు. కానీ ఏం చేశాడు తెలుసా? దేవునికి కోపం తెచ్చేంత చెడు నడత నడిచాడట.
ఏం చేశాడు? కొన్ని పనులు మనం చూద్దాం, చూడండి. 6వ వచనంలో అంటాడు, బెనిహిన్నేము లోయలో అతడు తన కుమారులను అగ్నిగుండములో గుండా దాటించాడు. విగ్రహారాధన చేస్తూ తన పిల్లల్ని ఏం చేశాడంటే అగ్నిగుండంలో దాటించాడట. విగ్రహారాధన దగ్గర, విగ్రహాల దగ్గర తన పిల్లల్ని బలి ఇవ్వటం మొదలుపెట్టాడు. ఒక దైవభక్తుడై ఉండి, విశ్వాస వీరుడు కుమారుడై ఉండి, భక్తిపరుడు కుటుంబంలో పుట్టినవాడై ఉండి తన బిడ్డల్ని ఏం చేస్తున్నాడంటే అగ్నిగుండంలో నడిపిస్తున్నాడు. తన బిడ్డల్ని వాక్యంలో పెంచడం మానేసి, తన బిడ్డలు దేవుళ్ళలో పెంచడం మానేసి అగ్నిగుండంలో నడిపిస్తున్నాడు. అంతే కదండి, తన బిడ్డలనట ఆ యొక్క దేవతలకి బలిగా ఇచ్చేసేవాడట. ఇది దేవునికి కోపం వచ్చింది. ఈరోజు నీకు బిడ్డల్ని దేవుడు ఇచ్చింది నీ ఇష్టానుసారంగా పెంచడానికి కాదు. దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చింది దేవునికి ప్రయోజనకరంగా పెంచడానికి. ఆమేన్, హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా పెంచడానికి కాదు. దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చింది దేవుని కొరకు పెంచడానికి, దేవుని చిత్తంలో పెంచడానికి, దేవుని కొరకు వారిని ప్రయోజకులుగా మార్చడానికి. దేవునికి బిడ్డల్ని ఇచ్చింది విశ్వాస వీరులుగా పెంచడం కోసం, దేవుని చేతులు సాధనాలుగా పెంచడం కోసం దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చాడు. ఈరోజు మనకు దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు, ఎంత సంతోషపడతామో. కానీ ఆ బిడ్డల్ని పెంచే క్రమంలో మనం దేవునికి కోపం తీసుకొస్తున్నామా, దేవుని కృపను పొందుకోగలుగుతున్నామా? బిడ్డల్ని పెంచేటప్పుడు ఎలా పెంచుతున్నావు నీ బిడ్డల్ని? ఎవరి కోసం పెంచుతున్నావు నీ బిడ్డల్ని? ఎక్కడ పెంచుతున్నావు నీ బిడ్డల్ని? మనషే తన బిడ్డల్ని ఎక్కడ పెంచుతున్నాడు? విగ్రహాల దగ్గర పెంచుతున్నాడు, విగ్రహారాధన దగ్గర పెంచుతున్నాడు, దేవునికి అయిష్టమైన క్రియల దగ్గర పెంచుతున్నాడు. ఈరోజు మన బిడ్డలు ఎక్కడ పెరుగుతున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. మన బిడ్డలు ఎలా పెరుగుతున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. మన బిడ్డలు ఎక్కడ వదిలేసామో జ్ఞాపకం చేసుకున్నాడు. నా మాట వింటలేదండి పిల్లలు, నేను చెప్పిన మాట వింటలేదండి అంటారు కొంతమంది. కొంతమంది అంటారు, అయ్యా నా బిడ్డలు చేయి దాటిపోతున్నారండి. కొంతమంది అంటారు, అయ్యా ఎదురు పని చేసుకోవాలి కదండి, వెళ్ళవండి, ఎక్కడో దిక్కి వెళ్ళవండి. అయ్యగారు కుర్రలతో మరి స్నేహితులు రమ్మంటే వెళ్ళాలి కదండి, స్నేహితుల కోసం వెళ్తున్నాడండి, తన స్నేహితుల కోసం తిరుగుతున్నాడండి, ఉద్యోగం కోసం తిరుగుతున్నాడండి, తప్పదండి. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. నీ పిల్లల్ని అవసరమైతే వాటికి దూరం చేయడానికి, ఎంతటి నష్టానికైనా భరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాటికి దూరం చేస్తే చాలు, లోకానికి దూరం చేస్తే చాలు. నీ పిల్లల్ని భక్తులు పెంచగలిగితే, వాక్యంలో పెంచగలిగితే, ఆ వాక్యమే నీ బిడ్డల యొక్క ప్రవర్తన కాస్తుంది. ఆ వాక్యమే నీ బిడ్డలను ఆశీర్వాదకర్తలుగా మారుస్తుంది. హల్లెలూయా. మనషే తన బిడ్డల్ని లోకాచారాలలో పెంచడం వల్ల దేవునికి కోపం వచ్చిందట. ఇక రెండవది ఇంకెందుకు కోపం వచ్చిందో చూడండి. ఏం చేస్తున్నాడట? ముహూర్తాలను విచారిస్తున్నాడట. హలో, దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఒక విశ్వాస కుటుంబంలో పుట్టినవాడు, భక్తిలో పుట్టినవాడు, ప్రార్థనలో పుట్టినవాడు ఏం చేస్తున్నాడంటే ముహూర్తాలు చూస్తున్నాడు. దేవునికి కోపం వచ్చిందంట. ఎందుకు వచ్చింది దేవునికి కోపం? ముహూర్తాలు చూడటం వల్ల. హలో, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే దేని దాని దేనంటే అది అదేనండి, ఇది దేనంటే. ముహూర్తం అనేటువంటిది ఎవడు చూసినా తప్పే అంటాను నేను. ముహూర్తం భక్తికి ఆటంకం అండి. ఎందుకు ఆటంకమో చెప్తాను చూడండి. భక్తి దేవుని మీద ఆనుకోమంటది, దేవుడి శక్తి మీద ఆనుకోమంటది. ముహూర్తం దేని మీద ఆనుకోమంటది? టైం మీద ఆనుకోమంటది. భక్తి దేవుడు గొప్పవాడంటది, ముహూర్తం ఎవడు గొప్పవాడంటది? దేవుని కంటే టైమే గొప్పదంటది. దేవుడు గొప్పవాడు అనుకున్నప్పుడు ఏ టైంలో ఏం చేసినా ఆయన శక్తిని బట్టే కార్యం జరుగుతుంది. ఒకవేళ ముహూర్తాలను బట్టి సమయం కార్యం జరిగిందనుకోండి,
దేవుడు చేశాడంటావా, ముహూర్తం జరిగిందంటావా? ఖచ్చితంగా ఏమంటావు తెలుసా? ముహూర్త బలం గొప్పదండి. అంటే ముహూర్త బలం గొప్పది, కానీ ఎవడు గొప్పడు కాదు. ఇది ఎవరికైనా, ఏ భక్తి పరుడికైనా నష్టమే. వాడి భక్తిని నాశనం చేస్తుంది ముహూర్తం. మన భక్తి దేవుని మీద ఆదుకునేదిగా ఉండాలి, దేవుని మీద విశ్వాసం ఉంచేదిగా ఉండాలి, దేవుని మీద మన నమ్మకాన్ని పెంచేదిగా ఉండాలి. కానీ ముహూర్తాలు దాన్ని దూరం చేస్తాయి. బైబిల్లో చొక్కని మాటలు చూడండి. దావీదు గ్రంథము, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, ఒక చక్కటి మాట ఉంటుంది. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగంటే దేవుడు ఎలా అంటాడట? మనం నమ్ముకున్న దేవుడు కాలాలను సమయాలను మార్చేవాడు. ఇంకొక మాట కూడా చెప్తాను. అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. సమయాలు, కాలాలు అన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుడి స్వాధీనంలో ఉన్నాయి. సమయాలు బ్రాహ్మణ స్వాధీనంలో లేవు, మనుషుల స్వాధీనంలో సమయం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. సమయాలన్నీ ఎవరి స్వాధీనంలో ఉంటాయి? దేవుని స్వాధీనంలో ఉంటాయి. సమయం అంతా ఆయన స్వాధీనంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన సమయము కంటే, కాలాలు కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముహూర్తాల వలన ఏ మేలు జరగదు, ముహూర్తాల వలన ఏ కీడు జరగదు. అది ఉపయోగం లేనిది. ముహూర్తాల వలన ఏ ప్రయోజనం లేదు, ఏ నష్టమో లేదు. దానివల్ల ప్రయోజనం లేదు. ఇంకొక మాట కూడా చెప్తాను. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. నన్ను అన్నారు, ముహూర్తానికి రాడెట్టాలి అయ్యారు అన్నారు. పెట్టకపోతే నాతో దెబ్బలాడతారేమో భయం వేసి. ఏం చేస్తాం మరి? నాకు నచ్చకపోయినా, నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసం అయినా ముహూర్తం పెట్టాల్సి వచ్చింది. ముహూర్తానికి రాడెట్టాం. ముహూర్తానికి రాడెట్టిన 3 నెలలకే ఆ ఇంట్లో యజమానుడికి యాక్సిడెంట్ అయింది. మరి ముహూర్తం మంచిదైతే యాక్సిడెంట్ జరగకూడదు కదా. ఇంకో ఇల్లు ముహూర్తానికే పెట్టాం. ఇల్లు ఇంకా పూర్తి అవ్వలేదు, అయిపోవాలి కదా. ముహూర్తాలు దేవునికి దూరం చేయడమే తప్ప దాని వలన ఏ ప్రయోజనమో లేదో. ఏ ప్రయోజనం లేదు. ముహూర్తాల వల్ల ఏ కాలం లేదు. ఒకవేళ అది అన్యులకు ఇష్టమా, వాళ్ళు చేసుకున్నామంటే వాళ్ళకి మనం వ్యతిరేకలం కాదు. వాళ్ళు చేసుకోవద్దనడానికి మనం సరిపోం. కానీ భక్తిలో ఉన్నావు చూసావా, విశ్వాసంలో ఉన్నావు చూసావా, నిరీక్షణలో ఉన్నావు చూసావా, క్రైస్తవ్యంలో ఉన్నావు చూసావా, నీకు అది తగినది కాదు. క్రైస్తవునికి అది తగినది కాదు. క్రైస్తవుడు అది చేయడానికి వీల్లేదు. దేవునికి వాక్యం చెబుతుంది, మనష్షే దేవునికి కోపాన్ని తీసుకొచ్చాడు. మనష్షే దేవుని కోపాన్ని రేపాడు. దేవుని కోపం మనష్షే వల్ల ఎందుకు రేగిందయ్యా అంటే, మనష్షే ఏం చేశాడు? ముహూర్తాలను చూశాడు. అంటే ముహూర్తం చూస్తే ఎవడ కోపం అవుతుంది? నా మాట అర్థం అవ్వాలి మీకు. నేను మిమ్మల్ని ఏమి కొత్త విషయాలు చెప్పట్లేదు, నా విషయాలు చెప్పట్లేదు. ఎక్కడున్నాయో చెప్తున్నాను. బైబిల్లో లేకపోతే నేను చెప్పింది కూడా వినొద్దు. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. బైబిల్లో లేని మాట నేను చెబితే నా మాట వినొద్దు. ఒకవేళ చెప్పింది బైబిల్లో ఉందా, చచ్చినట్టు వినాల్సిందే. బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, మనష్షే దేవునికి కోపాన్ని రేపాడు. ఎందుకు కోపం రేగిందా అంటే, ముహూర్తం చూడడం వల్ల వచ్చింది. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ముహూర్తాలు చూసేవారు చాలామంది ఉన్నారు. దేవుని మీద ఆనుకోని వారు చాలామంది ఉన్నారు. దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు చాలామంది ఉన్నారు. కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలే ముహూర్తాలు చూస్తారు. దరిద్రం అది. ఏం చేస్తాం? మీకు ఇంకో దరిద్రం కూడా చెప్తాను చూడండి. సంఘ పెద్దలే కాదు, కొంతమంది సేవకులు కూడా ముహూర్తాలు చూసేవాళ్ళు అన్నారు. ప్రబుద్ధులేలో వీళ్ళకి పెద్ద దండ వేయాలి. వీళ్ళు ఏమని చెప్తారు తెలుసా? ప్రతిదానికి సమయం, ప్రతిదానికి సమయం ఉంది కాబట్టి దానికి సమయం, అది ఆ సమయానికే పెట్టాలంటే దాని అర్థం ఏంటో తెలియదు వీళ్ళకి. ఇలా వాక్యం తెలియక కలిపి చెరపడం వల్లనే అన్యజనుల్లో దేవుని యొక్క నామము అవమానపడుతుంది, దూషింపబడుతోంది. ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి సంఘమా, విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నటువంటి సంఘమా, రక్షణ పొందిన నీవు దేవుని కోపానికి గురవద్దు.
దేవుని కోపం నీ మీద రగులు కొనవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఒక విశ్వాసి దేని జోలికి పోకూడదు? చెప్పట్లేదు మీరు? ముహూర్తాల జోలికి పోకూడదు. ఒకవేళకి వెళ్తే ఏమవుతుంది? దేవునికి కోపం వచ్చుద్ది. దేవునికి కోపం వచ్చుద్ది. తర్వాత ఇంకేం చేస్తున్నాడు ఈయన? మంత్రాలు, చిల్లంగితనము వాడుకు చేయు దయ్యాలతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యం చేస్తాడు. ఫ్రెండ్షిప్ వీడికి ఎవరికే? ఈ మనస్సే ఒక రాజు అయి ఉండి ఎవరితో సాంగత్యం చేస్తున్నాడట? అంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడు కర్ణపిశాచాలతోనూ సోదెగాండ్రతోనూ మంత్రాలు చేసేవాడు, చిల్లంగితనం చేసేవాడితోనూ స్నేహం చేస్తున్నాడట. నీ చెప్పొచ్చో లేదు నాకు తెలియదు, కానీ భారతదేశంలో కొన్నాళ్ళకి ఒకవేళ ఈ బీజేపీ ప్రభుత్వమే కాక కొనసాగితే, ఈ బీజేపీ ప్రభుత్వమే కొనసాగితే కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా? ఈ చిల్లంగితనం చేయటం డిగ్రీలు ఇస్తారు, దెయ్యాలతో మాట్లాడే వాళ్ళకి డిగ్రీలు ఇస్తారు, డాక్టరేట్లు ఇస్తారు. నిజం. వారిని మంత్రులు చేస్తారు, వాళ్ళని గొప్ప వాళ్ళు చేస్తారు, వాళ్ళని అధికారులను చేస్తారు, వీళ్ళు తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోబెడతారు. కొన్నాళ్ళకి ఇదే జరుగుతుంది. ఇదే కాక కొనసాగితే బీజేపీ ప్రభుత్వం చదువు చెప్పరో ఇదే నేర్పిస్తారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజుగా ఉండి దేశాన్ని సుభిక్షంగా పరిపాలించవలసిన వాడు, దేశంలో జ్ఞానాభివృద్ధి పెంచవలసిన వాడు, దేశాన్ని సుభిక్షంగా ఉంచవలసిన వాడు, దేశంలో జ్ఞానంలో అభివృద్ధి చెందించవలసిన వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడో? దయ్యాలతో స్నేహం చేస్తున్నాడట, సోది చెప్పేవాడితో స్నేహం చేస్తున్నాడట. దేవునికి ఏం చేసేది? కోపం వచ్చేది. అంటే ఈరోజు మనస్సే ఆడితో స్నేహం చేస్తే కోపం వస్తే నువ్వు చేస్తే దేవునికి ఇష్టమవుద్దా? ఇష్టమవుదా? నువ్వు చేసినా దేవునికి కోపం వచ్చుద్ది. చాలామంది సేవకుని భయపడతారు, దేవునికి భయపడరు. సేవకుడు చూడకుండా మనం ఏదైనా చేద్దాం అనుకుంటారు, కానీ సేవకుడు చూడకపోయినా నిన్ను 24 గంటలు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడికి భయపడవు. విశ్వాసికి దయ్యాలతో పొందికేంటండి? దయ్యాలతో సంబంధం ఏంటండి? విశ్వాసులు కూడా నేటికి కూడా ఎలా ఉన్నారో తెలుసా? మనస్సేలాగే ఉన్నారు చాలామంది. దయ్యాలతో సహవాసం చేస్తారు, కర్ణపిశాచాలతో సహవాసం చేస్తారు, చిల్లంగితనం వారితో సహవాసం చేస్తారు. ప్రార్థనకు వస్తారు, ప్రార్థనకు వచ్చినప్పుడు ఇంకా రచ్చరేఖలు కట్టుకునే లేరంటారా? ఇందులో బోల్డ్ మంది ఉన్నారండి. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు, ఇంకా లోకంలో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పోలేదో, ఈ అలవాట్లు పోలేదో. వాక్యులు అంటాడు, దయ్యములు సహితము దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నాయి అంటాడు. యేసు నామములో దయ్యాలు పారిపోతున్నాయి. కానీ మన ఇంట్లోకి దయ్యాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మన ఇంట్లోకి దయ్యాలు? మనం ఇంకా మనసేలాగే ఉన్నాం. మీకు విషయం చెప్పరా అండి? ఇక్కడ అరగంట ప్రార్థన చేసే అమ్మాయి, ఓ తల్లి, అమ్మాయో అమ్మో అమ్మమ్మో ఎవరో ఒకరు చర్చిలో అరగంట ప్రార్థన చేద్దే, ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి నల్లతోడు కడుతుంది. ఈ మధ్యన కాలు కడుతుంది నల్లతోలు. స్తోత్రం. ఇది అలవాటు అయిపోయింది. ఇది ఎందుకు కడతారంటే అడిగి తెలియదు, కడుకోడికి తెలియదు. చిల్లంగితనము, కర్ణపిశాచాలతో సంబంధము. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయమ్మా. నువ్వంటే దెయ్యాలకు భయం. ఎవరంటే? పాస్టర్ అంటే కాదు, ప్రతి విశ్వాసికి దెయ్యాలు భయపడతాయి. నువ్వు వాటికి భయపడకుండా ఉంటేను దేవునికి స్తోత్రం. ముందు నువ్వే భయపడిపోతావు, ఇంకా వాటికి ఎక్కడ భయపడతావు? నువ్వు భయపడక దెయ్యాలు నీకు భయపడతాయి. కారణం ఏంటో తెలుసా? నీ దగ్గర ఉన్నది యేసు నామము. ఈ సమస్త సృష్టిని సృజించిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు తన దూతలని కావలగా ఉంచాడు. దెయ్యాలు నిన్నేమి చేయలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి చేయలేవు. నువ్వు భయపడక అట్లకే. అట్ల గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది స్టోరీ, చాలా స్టోరీలు ఉన్నాయి. వద్దు, నువ్వు వాటికి భయపడక్కర్లేదు. వాటికి భయపడి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ మీద ప్రయోగించబడిన ప్రతి దయ్యం నీకు దూరం అవుతుంది. హల్లెలూయా. వాటికి భయపడి వాటి జోలికి పోవద్దు. కర్ణపిశాచాలు
చూసేవాడి దగ్గరికి పోవద్దు, అది నీకు తగినది కాదు. వాడి దగ్గరికి వెళ్ళడం వల్ల దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మనిషి అది చేస్తే కోపం వస్తే నువ్వు చేస్తే ముద్దెట్టుకుంటాడా? చెప్పట్లేదు. నువ్వు చేసినా దేవునికి కోపం వచ్చింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పనులన్నీ చేయడం వల్ల మనిషి మీద దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మనిషి ఈ పనులు ఒకటే చేయడం కాదండి, మనిషి 3 రకాలుగా దేవుని కోపాన్ని రేపాడు. మీకు విషయం చెప్పనా? మనిషి వ్యక్తిగతంగా పాడైపోయాడు, తన ఇంటిలో పాడైపోయాడు, తన జీవితం పాడు చేసుకున్నాడు, తాను అన్యాచారాలను అనుసరించి నడవడం మొదలుపెట్టాడు, అన్యాచారాలను అనుసరించి జీవించడం మొదలుపెట్టాడు, దేవునికి లోబడకుండా జీవించడం మొదలుపెట్టాడు. తాను చెడినటువంటి కోతట వనమంతా చూడండి. బైబిల్లో మాట చూపిస్తాను చూడండి. 33వ కీర్తన 33వ అధ్యాయంలోనే 9వ వచనం చూడండి. ఆ ప్రకారం మనిషి యూదవారిని అన్యజనుల కంటేనో వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడయ్యను. రెండవది ఏంటో చేశా? వీడు పాడైంది కాకుండా ఎవరిని పాడు చేశాడంటే సమాజాన్ని పాడు చేశాడు. రాజు కదండి, ఇది ఏదనుకుంటా జరుగుతుంది. రాజు కాబట్టి ఏం చేశాడంటే ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టడం మొదలుపెట్టాడు, ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టడం మొదలుపెట్టాడు, ఎత్తైన స్థలాలు నిలబెట్టడం మొదలుపెట్టాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తను చెడింది కాకుండా మళ్ళీ ఏం చేశాడండి? ప్రజలందరిని చెడగొట్టాడు. జాగ్రత్త, ఒకరోజు దేవుడు నేను లెక్క అడగబోతున్నాడు. దేవుడు చూస్తున్నాడు. తోటి విశ్వాసకు నువ్వేం చెబుతున్నావు? ఏం నేర్పిస్తున్నావు నువ్వు? విశ్వాసికి చెప్పేటప్పుడు, విశ్వాసికి ఏదైనా నేర్పేటప్పుడు అది వాక్యానుసారమైందో కాదని గ్రహించుకో. నీకు నచ్చినట్లు చేయొద్దు, నీకు నచ్చింది చెప్పొద్దు, అన్యాచారాలు తోటి విశ్వాసికి నేర్పించొద్దు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు తెలీదా? సేవకుని అడిగని చెప్పు. అంతేగాని అన్యాచారాలు తోటి విశ్వాసికి నేర్పించొద్దు. నువ్వు చెడితే కాకుండా తోటి విశ్వాసిని పాడు చేయొద్దు. జాగ్రత్త, నీ నోరు కట్టుకో. దేవుడు లేకపోతే ఒకరోజు లెక్క అడుగుతాడు. దేవునికి కోపం వచ్చుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెళ్ళి చెప్పేటప్పుడు జాగ్రత్త. ఏం చెప్తున్నావు? నిన్ను అడిగినప్పుడు జాగ్రత్తగా ఆలోచన చెయ్యి. మూడో విషయం చెప్తాను చూడండి. మనస్సే తాను పాడైపోయాడు. తాను పాడైన తర్వాత ఏం చేశాడు? ప్రజలందరినీ పాడు చేశాడు. ప్రజలందరినీ పాడు చేయడమే కాదు, తర్వాత ఇంకొక అడుగు ముందరకు వేసాడు. 3వ వచనం చదవండి. 4వ వచనం చదువునాను. నా నామము ఎన్నటన్నిటికీ ఉండునని అక్కడనున్న యెహోవా మందిరమందు బలిపీఠాలు కట్టించాడు. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణాల్లో కూడా ఆకాశ నక్షత్రాలకు బలిపీఠాలను కట్టించాడు. హలో, మనిషి 3వ అడుగు ముందరకేసాడు. ఒకటి ఏం చేశాడు? తాను పాడయ్యాడు. రెండవది ఎవరిని పాడు చేశాడు? ప్రజలను పాడు చేశాడు. ఇప్పుడు 3వది ఏం చేస్తున్నాడో తెలుసా? దేవాలయాన్ని కూడా అక్కడ దాకా వచ్చేసింది. ఇది దేవాలయాన్ని పాడు చేసే వరకు వచ్చేసింది పిచ్చి. ఈరోజు నన్ను ఈ మాట చెప్పినప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనకుండేటువంటి అన్యాచార అలవాట్లు కొంతమంది దేవాలయంలోనికి తీసుకొస్తారు, దేవుని మందిరంలోనికి తీసుకొస్తారు. చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవుని మందిరం కట్టేటప్పుడు
ప్రార్థనాలయం కట్టేటప్పుడు కూడా అన్యుల సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవాలయాన్ని కట్టేటప్పుడు కూడా ముహూర్తాలు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవాలయాన్ని కట్టేటప్పుడు కూడా దిక్కులు చూసేవారు చాలామంది ఉన్నారా? లేరనకండి. దేవాలయం ఇలాగే ఉండాలి, ఈ పక్కన ఇది ఉండాలి, ఆ పక్కన ద్వారం ఉండాలి, ఈ పక్కన ఇది ఉండాలి, ఆ పక్కన ఇది ఎట్టకూడదు, ఈ పక్కన ఇది ఎట్టకూడదు. నాకు ఒక పాస్ట్ గారు చెప్పాడు, ఏమనో తెలుసా, నువ్వు బలిపీఠం అవతల కట్టి అన్నాడు. బలిపీఠం అవతల కట్టి నన్ను ఇలా కూర్చోబెట్టుకున్నాడు. తూర్పుకు నువ్వు కూర్చో, నువ్వు తూర్పుకు చూస్తూ ఉండు, ప్రజలు పడమరకు చూడాలి, అప్పుడు సంఘం అభివృద్ధి అవుతుంది అన్నాడు. నిజం, ఒక పాస్టర్ గారు చెప్పాడు నాకు. నేనేం చేశానంటే నాకు అలా కుదరదా, జనం అందరూ వచ్చేటప్పుడు రోడ్డు నుంచి వచ్చినప్పుడు నా ఎదురుకుండా వచ్చి కూర్చోవాలి, అంతేగాని ఇప్పుడు నేను అక్కడ ఉంచున్నాను అనుకోండి, ఇప్పుడు మీరు ఎలా రావాలి, ఎలా తిరిగి ఇక్కడ నుంచి ఇలా రావాలి. దేవునికి స్తోత్రం. అంత కరం ఎందుకు, ఇలా డైరెక్ట్గా వచ్చి కూర్చోవచ్చు కదా. నేను చెప్పుకోలేదు, నేను ఇక్కడే పెడతాను, నేను ఇలాగే పెట్టాను. దేవునికి ఇస్తాం. అలాగే ఇలా పెట్టిన తర్వాత సంఘం అభివృద్ధి ఆగిపోలేదు, సంఘ కార్యక్రమాలు ఆగిపోలేదు, విశ్వాసులు ఎవరు సంఘాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం అభివృద్ధి చెందుతూనే వచ్చింది తప్ప సంఘం ఎప్పుడూ దిగజారలేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చాలామంది ఏమంటారు తెలుసా, దేవాలయములో కూడా, ఏ దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కట్టేటప్పుడు కూడా గంగాలు ఎక్కడ పెట్టాలో చెప్పాడు, లేకపోతే అగ్ని ఎక్కడ పెట్టాలో చెప్పాడు, బలిపీఠం ఎక్కడ పెట్టాలో చెప్పాడు. అవి కూడా మనం చేయాలంట. ఒరిజినల్గా సిద్ధాంతము అంటే సిద్ధాంతికి దేవుడు చెప్పింది పట్టుకెళ్తే అదంతా తప్పు అంటాడు. సిద్ధాంతం ప్రకారంగా గంగాలం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండకూడదు, అది వేరే పక్కన ఉండాలి. మీకు వీలైతే వాట్సాప్ గ్రూపులో 2 ఫోటోలు షేర్ చేస్తాను, అవి నా దగ్గర ఉన్నాయి. సిద్ధాంతి చెప్పిన ప్రకారంగా దేవాలయం ఎలా ఉండాలో, అసలు దేవుడు దేవాలయాన్ని ఎలా కట్టమన్నాడు, దానికి దీనికి చాలా వ్యతిరేకం. దేవాలయంలోనికి కూడా తీసుకొచ్చాడు అన్యాచారాలని, సంఘంలోనికి తీసుకొచ్చాడు అన్యాచారాలను. నా మాట అర్థమవుతున్న వారు చెప్పాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తను చెడింది కాకుండా సంఘాన్ని చెరిపాడు, సమాజాన్ని చెడిపాడు. తర్వాత ఎక్కడికి వచ్చింది, దేవాలయంలోకి వచ్చి దేవాలయంలోకి విగ్రహాలు తీసుకొచ్చేసాడు, దేవాలయంలోకి అన్యాచారాలు తీసుకొచ్చేసాడు. మీరు ఒకసారి చూడండి, అంటే ఇలా కట్టడానికి కాదు కానీ కొన్ని గుళ్ళకి వెళ్తారు కదా, కొండలు ఎక్కుతారు కదా, ఆ కొండ ఈ కొండ అంటారు, పేర్లు ఎట్టకూడదని ఎట్టట్లేదు. అక్కడికి వెళ్తే గుళ్ళు ఎలా ఉంటుందో తెలుసా, మనం ప్రార్థనాలయానికి వచ్చామా లేకపోతే ఏదన్నా హైందవ గుళ్ళోకి వచ్చామా అన్నట్టు ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టేస్తారు, అగరొత్తులు వెలిగించేస్తారు, కొవ్వొత్తులు వెలిగించేస్తారు, ముడుపులు కూడా కడుతున్నారండి. ఓయ్ మీరు గమనించారు లేదో, ముడుపులు కట్టేస్తారు, విగ్రహాలు పెట్టేస్తారు, విగ్రహాలకి దండలు వేసేస్తారు, విగ్రహాలకి మరియమ్మ గారికి చీర కట్టేస్తారు. ఇవన్నీ ఎక్కడికి వాళ్ళవి, మనవి కాదు. క్రైస్తవుల ఆచారాలు ఏమి లేవు, అవన్నీ నాలే, అవి అన్నిటికి వచ్చి ఇందులో పెట్టేశారు. ఇప్పుడు ఆ ఫోటోలన్నీ తీసి వీళ్ళేం చేస్తున్నారు తెలుసా, మా అన్నీ దొంగిలించారు మీరు అంటారు వాళ్ళు. సిగ్గులేదా మీకు అంటారు వాళ్ళు. మనషేలాగా దేవాలయములోనికి అన్యాచారాలు తీసుకొచ్చినటువంటి సేవకులు, సంఘాలు, ప్రజలు చాలామంది ఉన్నారు, విశ్వాసులు చాలామంది ఉన్నారు. వీళ్ళతో జాగ్రత్త. మనుష్య మీద దేవుని కోపం వచ్చింది ఎందుకో తెలుసా, తాను చెడ్డవే కాదు సమాజాన్ని చెడిపాడు, ఆఖరికి దేని కూడా చెడిపాడు, దేవుని మందిరాన్ని కూడా చెడిపేశాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. దేవాలయాన్ని కూడా పాడు చేశాడు, దేవుని మందిర క్రమాన్ని పాడు చేశాడు, అన్యాచారాలన్నిటికి వచ్చి దేవాలయంలో పెట్టేశాడు. దేవుని కోపం వచ్చింది.
దేవుడు మనష్యను మొత్తాలనుకున్నాడు. కానీ దేవుడు ఎటువంటి వాడు తెలుసా? దేవుడు ప్రేమామయుడు. హలో, దేవుడు ఎలా అంటాడు? ప్రేమామయుడు. దేవుడు ప్రేమామయుడు కనుక కోపం వచ్చినా కానీ కోపాన్ని అంచుకుని తన ప్రేమను చూపిస్తూ ఇశ్రాయేలు యొద్దకు, యూదా ప్రజల యొద్దకు, మనష్షే దగ్గరికి ఒక పని చేశాడు. చూడండి 10వ వచనం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపించాడు. హలో, దేవుడు ఏంటండి? కోపం వచ్చింది దేవునికి. దేవుడి కోపం వచ్చి వాళ్ళు కొట్టాలనుకున్నాడు. కానీ కొట్టకుండా ఏం చేశాడు తెలుసా? కొట్టే ముందు ఒక వార్నింగ్ ఇచ్చాడు. హలో, కొట్టే ముందు ఏం చేశాడు? వార్నింగ్ ఇచ్చాడు. తన సేవకులు పంపించాడు. రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తే సేవకులు వచ్చి అక్కడ ఏం చెప్పారో ఉంటుంది. రాజుల 2వ గ్రంథంలో 21వ అధ్యాయం మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ కూడా మనష్షే వృత్తాంతం ఉంటుంది. రాజుల దగ్గరికి సేవకులు వచ్చి, ప్రవక్తలు వచ్చి మనష్షేను గద్దించారు, ప్రజలను గద్దించారు. కానీ వీళ్ళు ఏం చేయలేదు. అక్కడ రాశాడు, వారు చెవిని పెట్టలేదు, వారు మాట వినలేదు, సేవకుని మాట వినలేదు, సేవకుని గద్దింపు వినలేదు. జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్తాను. దేవునికి కోపం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే సేవకుని చేత హెచ్చరికలు ఇప్పిస్తాడు. దేవునికి కోపం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? సేవకుని చేత హెచ్చరికలు ఇప్పిస్తాడు, సేవకుని చేత గద్దిస్తాడు, సేవకుని చేత విశ్వాసులకు బుద్ధి చెప్పిస్తాడు. వెంటనే కొట్టాడు, ఆయన వెంటనే శిక్ష వేయడు, ఆయన వెంటనే మొత్తడు. ఆయన మొత్తడానికి ముందు, ఆయన గద్దించడానికి ముందు, ఆయన శిక్షించడానికి ముందు హెచ్చరికలు జారీ చేస్తాడు. తన సేవకుడి చేత హెచ్చరికలు మనకు జారీ చేస్తాడు. ఆయన హెచ్చరిక వచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి కోపం వచ్చింది అని అర్థం. సేవకుడు గద్దిస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి కోపం వచ్చింది అని అర్థం. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హలో, నా మాట అర్థమవుతున్నాయి మీకు? సేవకుడు ఏ విషయంలో అయినా గద్దించాడంటే పులిపేట మీద నిలబడి, దాని అర్థం ఏంటి? ఆ విషయంలో ఆల్రెడీ ఈ విషయంలో దేవునికి కోపం వచ్చింది. ఇక దేవుడు నిన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడు దేవుడు? ముందు వార్నింగ్ ఇస్తున్నాడు. వింటావా? దేవుని ప్రేమను పొందుకుంటావు. వినవా? ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు దేవుని మాట వినకపోవడం వలన అష్షూరు రాజులను దేవుడు ప్రేరేపించి యూదా దేశం మీదకి తీసుకొచ్చాడు. వాళ్ళు వచ్చి యూదా దేశాన్ని పాడు చేసి మనష్షేను బంధించి ముక్కుకు గేలం వేసి తీసుకెళ్లి బబులోను చెరలో పెట్టారు. ఆ మాట వినుంటే, దేవుని హెచ్చరిక లోబడి ఉంటే అంత శ్రమ వాళ్ళ మీదకి వచ్చేది కాదు. వాళ్ళ మీదకి ఆ శ్రమ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఏమైంది? శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, చెరసాలలోకి వెళ్ళిపోయాడు. రాజ్యం పోయింది, అధికారం పోయింది, తన సుభిక్షత పోయింది, తన దేశం పోయింది. మనష్షే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. కారణం ఏంటి? అతడు చేయకూడని పని చేశాడు. దేవుడు హెచ్చరించినప్పుడు లోబడలేదు. కానీ దేవుడు ప్రేమమయుడు కదండి. మనష్షే ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలిసి చెరసాలలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గుణం తెచ్చుకొని, గుణం మార్చుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం మొదలెట్టాడో దేవుడు మనష్షే ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు కోప్పడుతూనే వాత్సల్యాన్ని చూపిస్తాడు. ఆయన కోప్పడతాడు తప్ప ఆయనకి ఏం పుడుతుందంటే అనుదినము వాత్సల్యత. వేలాపవాక్యాలు ఇర్మియా రాస్తాడు, అనుదినమున ఆయనకు వాత్సల్యత నూతనంగా పుడుతుందట. రోజు ఆయనకి ప్రేమ పుడతానే ఉంటుందట. ఆయన తప్పు చేశాడు, శిక్షించాడు,
అయినా కానీ మనష్షే మీద ప్రేమను పెంచుకున్నటువంటి దేవుడు మనష్షే ప్రార్థన చేయగా ఆ మనష్షే ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మనష్షే రాజ్యాన్ని తిరిగి మనష్షేకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పశ్చాత్తాపడ్డం అంటే ఏంటో తెలుసా? ఏడవటం కాదు. హలో, పశ్చాత్తాపడ్డం అంటే ఏడడం కాదు, గుణాన్ని మార్చుకోవటం, బ్రతుకును మార్చుకోవటం, జీవన విధానాన్ని మార్చుకోవటం. పశ్చాత్తాపడి దేవుని పాదాల మీద పడి మనం ప్రార్థన చేస్తే, మనం పశ్చాత్తాపడితే, మన గుణాన్ని మార్చుకోగలిగితే ఆయన ఖచ్చితంగా ఆయన ఉద్దేశించినటువంటి స్థానములో మనలను నిలవబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. మనం పశ్చాత్తాపడడం అంటే మన మనస్సును మార్చుకోవాలి, మన గుణాన్ని మార్చేసుకోవాలి, మన ఆలోచన మార్చేసుకోవాలి. అందుకనే మనష్షే తన రాజ్యానికి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? అతడు ఏ విగ్రహాలు అయితే నిలబెట్టాడో, ఏ బలిపీఠాలు అయితే నిలబెట్టాడో వాటన్నిటినీ పడగొట్టి దేశాన్ని పరిశుద్ధపరిచేశాడు, దేవాలయాన్ని శుద్ధీకరించేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడగలిగితే, దేవునికి కోపం తీసుకొచ్చిన గుణము నీలో ఏదో ఉందో, దేవునికి కోపం తీసుకొచ్చే లక్షణం నీలో ఏదో ఉందో, నీ జీవితంలో దేవుని కోపాన్ని తీసుకొచ్చేటువంటి ప్రవర్తన ఏదుందో నాకు తెలియదు. నువ్వు ఈరోజు గుణపడితే, పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టగలిగితే, దేవుడు నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న దానికి 100 ప్రతిఫలం తిరిగి ఇవ్వగలుగుతున్నాడు. నిన్ను తిరిగి తన కృపతో నింపబోతున్నాడు. తిరిగి నీ స్థితిని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో దేవుని కోపం రేపుతున్నావు నాకు తెలియదు, కానీ ఈ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నిన్ను గద్దిస్తున్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, దేవునికి ఇష్టమైన గుణాన్ని మార్చుకోగలిగితే, దేవునికి ఇష్టమైన మనస్సును నువ్వు మార్చుకోగలిగితే, దేవునికి అయిష్టమైనటువంటి ప్రవర్తన నువ్వు మార్చుకోగలిగితే, దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ పనిపాట్లను దేవుడు దీవించబోతున్నాడు. నీ వ్యవసాయాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ దేశాన్ని ఆయన దీవించబోతున్నాడు. నీ బిడ్డలను ఆయన దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన తన కృపతో నిన్ను నింపి తన మహిమలో బలపరుచునుగాక. ఒక నిమిషం మన హృదయాలు తెరిచి మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. మన మనసులను తెరిచి ప్రార్థన చేద్దాం. మనస్సు అంత తప్పు చేసినా, అంత పొరపాటు చేసినా, మనస్సే గుణం తెచ్చుకోగానే, మనస్సే మారు మనసు పొందగానే, మనస్సు పశ్చాత్తాపడగానే మనస్సు మీద కనికరపడ్డాడు దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగితే, దేవునికి అయిష్టమైన గుణము నీలో ఉందేమో, దేవునికి అయిష్టమైన మనస్సు నీలో ఉందేమో, దేవునికి అయిష్టమైనటువంటి స్థితిగతులు నీలో ఉన్నాయేమో. ఈరోజు నువ్వు గుణం తెచ్చుకోగలిగితే, పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టగలిగితే, ఆయన ఖచ్చితంగా తన కృపతో నిన్ను నింపుటకు సిద్ధపడుతున్నాడు. తన మహిమలో నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. తన మహిమ వచ్చి నిన్ను భద్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్ర. అయా, విని వాక్యం వరలు నడిపించేయండి. అయా, నీ కోపం వచ్చినప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తావు, మమ్మల్ని కొట్టడానికి ముందు మమ్మల్ని హెచ్చరిస్తావు. అయా, ఈరోజు అలాగే మీరు మమ్మల్ని హెచ్చరించినట్టున్నారు. ఒకవేళ మా లోపాలుంటే సరి చేసుకుని, మా బ్రతుకుని సరి చేసుకుని, మన సేవలే పశ్చాత్తాపడడానికి సహాయం చేయండి. నీ కృపచేత బలపరచాలి. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా, వారు పశ్చాత్తాపడుతూ ఉన్నట్లయితే వారి పశ్చాత్తాపమునకు తగిన ప్రతిఫలాలు వారి జీవితం మీద దాయిచ్చేయండి. నీ కృపచేత నడిపించి మీరు మహిమ పొందమని ఆయా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి జీవితాలను మార్చండి, వారి బ్రతుకులను మార్చండి. నీకు లోబడి మనస్సు మాకు దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.